కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ది ఉంటే 6 గ్యారంటీలు ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలన్నారు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఫ్రీ బస్ తప్ప ఏ పథకం ఇవ్వలేదన్నారు. ఆర్టీసీ ఆస్తులను కాజేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు కాటిపల్లి వెంకటరమణారెడ్డి. నరేంద్ర మోడీ గారే తిరిగి కొనసాగాలని ప్రజలు విశ్వసిస్తున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలందరూ కూడా ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు మొత్తం నరేంద్ర మోడీ గారి వెంబడే ఉన్నామని తెలియజేస్తున్నారు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వము చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ పట్టణాన్ని హామీలు లెక్కలేనన్ని ఖర్చులతో కూడినటువంటి పనులు చేస్తూ ఇవాళ గత ప్రభుత్వం ఎలాగైతే చేసిందో అంతకన్నా అధ్వాన పరిస్థితిలో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అలాంటి పనులే కొనసాగుతుంది. గత ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు దూరం పెట్టారు, ఎందుకు పక్కకు పెట్టారు, ఎందుకు బంధుకు పెట్టారు అనేది ఆలోచన చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా అర్థమవుతుంది. కానీ ఈ ప్రభుత్వం కూడా పూర్తిగా అంతకన్నా అరాచకమైన పాలనే మొదలుపెట్టారు. అనుకునే తడువు అధికారులను మార్చడం, ఒక వాళ్ళ అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినటువంటి వ్యక్తులనే అధికారులు తీసుకురావడం, లంచగొండలుగా మారడం, బిల్డర్లను పిలిచి డబ్బులు అడగడం, రైస్ మిల్లర్లను పిలుచుకుంటూ డబ్బులు అడగడం, ఇవాళ ఎస్ఐ పోస్టింగ్ నుంచి మొదలు పెడితే కలెక్టర్ పోస్టింగ్ వరకు ప్రతి దానికి కూడా ఇవాళ డబ్బులు ఇస్తేనే పోస్టింగ్లు వచ్చే పరిస్థితిలో ఎమ్మెల్యేలు దిగజారడం, గత ప్రభుత్వంలో చేసిన ఎమ్మెల్యేల పని ఇవాళ వీరు కూడా చేయడం. అలాగే 6 గ్యారంటీల్లో ఇప్పటి వరకు ఒక బస్సు ఫ్రీ ఇచ్చిరే తప్ప ఆర్టీసీ బస్ స్టాండ్లను, ఆర్టీసీ ఆస్తులను లీజులకు ఇస్తామని లీకేజ్లు ప్రజలకు ఇస్తూ మెల్లిమెల్లిగా ఆర్టీసీ ల్యాండ్స్లను లీజుకి ఇద్దామని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు. ఇకపోతే ఎక్సైజ్ పైసలు ఆల్రెడీ వచ్చేసి గవర్నమెంట్ భూములు హైదరాబాద్ లో ఆల్రెడీ పాత ప్రభుత్వమే అమ్మేసింది. ఇన్కమ్ జనరేషన్ లేదు. కనీసము ఒక రూమ్ కడదామంటే కూడా ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించి ఒక హాస్పిటల్ కానీ ఒక చిన్న రూమ్ కడదామంటే గ్రామాల్లో కూడా అవకాశం లేని దుస్థితికి తీసుకొచ్చారు. నరేంద్ర మోడీ గారే